హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్బ్స్ అండ్ స్పైసెస్ ఇండియన్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ గీ రోస్ట్. సో ఈ మటన్ గీ రోస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ మటన్. నేను ఇక్కడ 1 కిలో మటన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా నేను కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోవడానికి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఈ మటన్ని ఫస్ట్ మనం ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ యూస్ చేస్తున్నాను ఈ మటన్ బాయిల్ చేసుకోవడానికి. ఇన్స్టెంట్ పాట్ ఫస్ట్ మనం ఏంటంటే సాటే మోడ్ అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ తీసుకుని నేను ఆ పాట్ని సాటే మోడ్ హైలో కొంచెం ఆ పాట్ హీట్ ఎక్కే వరకు ఆన్ చేసి పెట్టి, ఆ పాట్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీ, నేను ప్రిఫరబుల్లీ మటన్ గీ రోస్ట్ కాబట్టి గీ వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మెయిన్ ఫ్రై చేసేటప్పుడు మీరు గీ వేసుకోవచ్చు. సో అది మీ ఆప్షన్. నేను ఇక్కడ గీ వేస్తున్నాను. కొంచెం గీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెమే జింజర్ గార్లిక్ పేస్ట్, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రైలో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్ అదర్ స్పైసెస్ వేస్తాము. సో అందుకే ఇక్కడ కొంచెం ఆ మటన్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ పట్టుకోవడానికి నేను కొంచెం ఇక్కడ ఫస్ట్ గీ వేసి దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వేయట్లేదండి ఇక్కడ నేను. ఉప్పు మనము తర్వాత వేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు. సో ఈ మూడింటిని వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మీరు ఇక్కడ బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి కొంచెం సేపు దాన్ని సాటే చేసుకున్న తర్వాత దాంట్లో తగినన్ని నీళ్ళు, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే ఇది మనం కర్రీ చేయట్లేదు, ఇది డీప్ రోస్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. అది జస్ట్ బాయిల్ అవ్వడానికి ఎంత కావాలో అంతే వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం సాటే మోడ్ నుంచి మనం కుకింగ్ ఆప్షన్ అంటే ప్రెషర్ కుక్కర్ ఆప్షన్ మనము అక్కడ సెలెక్ట్ చేసుకొని మీ మటన్ ఎంత ఉంటే దాన్ని బట్టి, ఇప్పుడు నాది కిలో మటన్ ఉంది కాబట్టి నేను 40 మినిట్స్కి వెళ్తున్నాను. ఒకవేళ మటన్ బాగా లేతగా ఉంది, కొంచెమే ఉంది అనుకుంటే మీరు కొంచెం టైం తక్కువ ఆప్షన్కి వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ కుకింగ్ ఆప్షన్ తీసుకుని కుకింగ్ ఆప్షన్లో నేను ఒక 40 మినిట్స్ ప్రెషర్ ఇస్తున్నాను. సో ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి సీలింగ్ మోడ్, సో అది మన ఇన్స్టెంట్ పాట్ విజిల్ అన్నమాట. సో ఇంకా అది బాయిల్ అయిపోయి వామ్ ఆప్షన్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకుని, సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ స్టీమ్ అంతా పోయే వరకు ఆగచ్చు, లేదనుకుంటే మీరు మధ్యలోనే తీసేసుకోవచ్చు. మేక్ షూర్ మీరు స్టీమ్ ఉండగా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మేక్ షూర్ మీరు స్విచ్ ఆఫ్ చేసుకుంటే బెటర్. పవర్ స్విచ్ ఆఫ్ చేసుకుని అండ్ దెన్ మీరు లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన మటన్ 95% ఉడికిపోయిందండి. మోస్ట్లీ మటన్ ఇక్కడే బాయిల్ అయిపోవాలి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం ఇంకా అంతే. ఇంకా అక్కడ మీకు మటన్ ఉడకకపోతే మాత్రం మీకు అక్కడ ఇంకా బాయిల్ అవ్వదు. సో మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఇంకా ఫ్రై చేస్తాం కాబట్టి మేక్ షూర్ మటన్ ఇక్కడే 95% మనకి ఉడికిపోవాలి. సో ఆ వాటర్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ మన ఫ్రైకి కావాల్సినవి. నేను ఇక్కడ గరం మసాలా, ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గీ అండ్ పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ తగినంత సాల్ట్. సో ఫస్ట్ నేను ఒక డీప్ ప్యాన్ తీసుకోండి, కొంచెం పెద్ద కడాయి అయితే బాగుంటుంది. సో ఆ ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ హీట్ ఎక్కిపోయిన తర్వాత దాంట్లో నేను గీ వేసి, ఆ గీ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను.
నేను 1 కిలో మటన్‌కి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. సో కొంచెం ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం మనం సాల్ట్, కరివేపాకు, మీరు కావాలనుకుంటే కరివేపాకు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నాకు ఇలాగా ఫస్ట్లో వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. రెడ్ చిల్లీస్ ఇది ఆప్షనల్, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఒకవేళ మీరు వేస్తే. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై కాదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందాక మనకి ఆ మటన్లోంచి స్టాక్ వచ్చింది కదా, అంటే ఆ వాటర్ వచ్చింది కదా, దాన్ని నేను ఇక్కడ వేసేస్తున్నాను. సో ఆ మటన్ స్టాక్ని అందులో వేసేసిన తర్వాత మిగిలిన ఆల్ డ్రై పౌడర్స్, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, నేను ఇక్కడ మసాలా కారపొడి వాడుతున్నాను. మళ్ళీ తగినంత ఉప్పు చూసుకుని వేసుకుంటూ ఉండండి. అండ్ జింజర్ గార్లిక్, నేను ఇక్కడ జింజర్ గార్లిక్ క్రస్ట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రైస్లో కొంచెం క్రస్ట్ బాగుంటుంది, మరీ పేస్ట్ లాగా కాకుండా. సో ఇట్స్ మీ ఆప్షన్ అండి, అది కొంచెం నేనైతే కొంచెం కచ్చపచ్చగా నూరు వేస్తాను ఫ్రైస్ అయితే. మీకు ఒకవేళ పేస్ట్ లాగా ఇష్టం అనుకుంటే మీరు పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇది కొంచెం వాటర్ అంతా దగ్గరికి అవుతుంది అనగా మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని ఆ మిశ్రమంలో యాడ్ చేసేసుకోండి. సో ఇంక ఇక్కడ నుంచి మీరు దాన్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకటి ఏంటంటే మీరు లిడ్ క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే మటన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. మీరు లిడ్ క్లోజ్ చేసుకోకుండా దాన్ని స్లో ఫ్లేమ్లో ఆ మసాలా అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మేక్ ష్యూర్ అండి, మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అది సడన్గా అడుగంటిపోతుంది. సో కంప్లీట్లీ ఇది డ్రై అయిపోవాలండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోవాలి బయటకి. సో దీన్ని మీరు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో నాది ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా అయిపోతుంది అనగా మనం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, నాది ఇది గరం మసాలా ధనియా మిక్స్డ్ పౌడర్ని నేను లాస్ట్లో వేసేసి అండ్ ఇట్స్ డన్ అండ్ రెడీ టు సర్వ్. కొత్తిమీర నేను దించాక గార్నిష్ చేశాను, మీరు కావాలంటే ముందే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ప్యాన్లోనే వేసేసుకోవచ్చు. సో వేడి మటన్ ఘీ రోస్ట్ రెడీ అండి.